వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, సన్ఫార్మా, టాటా మోటార్స్, ఐటీసీ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, టెక్ మహేంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయి వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ బండారు సూర్యదేవ్ గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మార్కెట్ చూసుకుంటే ఫ్లాట్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ట్రెండ్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? హైక్ వెళ్లే అవకాశం ఉంది, లేకపోతే ఏమైనా రివర్స్ వెళ్లే ఛాన్స్ ఉందంటారా? లాస్ట్ 2 or 3 days చూస్తే కనుక ఓవరాల్ గా ఫ్లాట్ గా మూవ్ అవుతున్నాయి. కాకపోతే మనకు ఎండ్ ఆఫ్ ది డే చూస్తే కనుక కొద్దిగా గ్రోత్ కనపడుతుంది. అంటే స్టడీగా అప్ సైడ్ మొమెంటమ్ లోకి కంటిన్యూ అవుతా వస్తున్నాయి. మేజర్ సపోర్ట్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా మనం ప్రీవియస్ హైయర్ లెవెల్ కూడా నిఫ్టీ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే 25,100 అనేది చాలా స్ట్రాంగ్ బేస్ గా చెప్పుకోవచ్చు. సో దానిపైన ఉన్నంత వరకు న్యూ హైస్ వైపుగానే మార్కెట్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇక సెక్టర్ విషయానికి వస్తే ఏవి బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ఐటీ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మెటల్స్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, బ్యాంకింగ్ స్టాక్స్ అవన్నీ కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానివ్వండి 1 or 2 quarters ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సెక్టర్స్ లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఈ సెక్టర్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. మరి ఈ సిచ్యువేషన్ లో ఏ సెక్టర్స్ అమ్మవచ్చు, సెల్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ఈ అన్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు న్యాచురల్ గానే ఫార్మా స్టాక్స్ లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి కనపడే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మనకు ప్రీవియస్ గా చాలా షార్ప్ గా పెరిగిన సెక్టరే. ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫార్మా స్టాక్స్, ఇంకా చెప్పాలంటే ఫార్మా రిలేటెడ్ యాన్సిలరీ స్టాక్స్ లో కూడా కొద్దిగా సెండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. మార్కెట్ చేద్దాం అనుకుని కరెక్ట్ టైం అయినా సార్, ఇస్ దిస్ రైట్ టైం? కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు ఇది రైట్ టైం అనేది చెప్పుకోవచ్చు అండి. ప్రీవియస్ టాప్ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది, దానిపైన స్టేబుల్ గా సస్టైన్ అవుతుంది లాస్ట్ 3 days గా. సో ఓవరాల్ గా నేను అనుకోవడం ఇక్కడ నుంచి ఇంకొక 10% ర్యాలీ అనేది మార్కెట్ లో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మంచి స్టాక్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేసుకోవచ్చు. రైట్. మార్కెట్స్ ఫ్లాట్ గా సాగుతున్నాయి. ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు? సపోర్ట్ లెవెల్స్ ఎక్కడున్నాయంటే ఏం చెప్తారు? నిఫ్టీ విషయానికి వస్తే ఇంతకుముందు అన్నట్టు 25,100 నుంచి 25,000 అనేది సైకలాజికల్ సపోర్ట్. సో దానిపైన స్టేబుల్ గా సస్టైన్ అవుతున్నాయి కాబట్టి ఇది సైడ్ వేస్ కరెక్షన్ మాత్రమే జరుగుతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ర్యాలీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేజర్ కరెక్షన్ అయితే రాకపోవచ్చు. ఏదైనా 100-200 పాయింట్స్ డిప్ వస్తే అది ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఐఎస్ వ్యూ ఎలా ఉంది సార్? ఎఫ్ఐఎస్ ఓవరాల్ గా చూస్తే కనుక మనకు లాస్ట్ 1.5 year గా వాళ్ళు గ్రాడ్యువల్ గా సెల్లింగ్ చేసినప్పటికీ మన డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్ల పద్ధతి వల్ల మార్కెట్స్ పుంజుకున్నాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ మూమెంటం పెద్దగా మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ కనపడట్లేదు. అయినా అమ్మకాల సెల్లింగ్ ఇంటెన్సిటీ అనేది కొద్దిగా తగ్గింది కొద్ది రోజులుగా. రైట్ సార్. అట్లాగే ఈ రైల్వేకి సంబంధించి కావచ్చు, డిఫెన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే గతంలో మొదటి నుంచి కూడా ఇవి మంచి పర్ఫామ్ చేసేవి. సో చాలా మంది ఇన్వెస్టర్లు కూడా వాటిపైన మొగ్గు చూపేవాళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటి పరిస్థితి అండి? అంటే రైల్వే కానివ్వండి, డిఫెన్స్ స్టాక్స్ చాలా ర్యాలీ ఒకసారి కంప్లీట్ అయిందండి. ఒక 1 leg ఆఫ్ ర్యాలీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి చెప్పాలంటే. అలానే మేజర్ ట్రెండ్ రివర్సల్ అయిందని చెప్పడానికి కూడా లేదు. ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ డిప్, ఒక విరామం అని అనుకోవచ్చు, అది జరుగుతా ఉంది. సో ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు మళ్ళీ ఈ డిప్స్ లో ఏమాత్రం కరెక్షన్స్ వచ్చినా కూడా ఒక 5%, 10% కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెష్ గా బయింగ్ అనేది చేసుకోవచ్చు. రైల్వే స్టాక్స్ లో కానివ్వండి, డిఫెన్సింగ్ స్టాక్ లో. అక్కడి నుంచి మళ్ళీ వాటిలో ఫ్రెష్ ర్యాలీ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంటనే రాకపోవచ్చు, గ్రాడ్యువల్ గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. అట్లాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏంటి సార్, ఎలా ఉంది? నిఫ్టీ ఇప్పుడు చూస్తే కనుక 25,260 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సపోర్ట్స్ వచ్చేసి 25,100. హయ్యర్ లెవెల్ కి వస్తే కనుక 25,500 బ్రేక్అవుట్ అయింది అంటే ఇంతకుముందు 10% ర్యాలీ ఇక్కడ షార్ప్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రైట్. అట్లాగే సార్ మార్కెట్లో ఒక పొజిషన్కి వచ్చాయి అంటే ఇప్పుడు పడుతున్నది కూడా పెద్దగా సమస్య కాదు అని కూడా చాలా మంది మీలాంటి వాళ్ళు విశ్లేషకులు చెప్తా ఉంటారు కదా. సో ఏంటి నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎంత డౌన్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా, ఎలా ఉంటుందంటారు? డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా ఉందండి. ఇప్పుడు చెప్పాలంటే మేజర్ అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోనే ఉంది. కాబట్టి పెద్ద మేజర్ కరెక్షన్ ఏం రాకపోవచ్చు. మనం లాస్ట్ వార్ న్యూస్ వచ్చినప్పుడు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా 1000 పాయింట్స్ డిప్ తీసుకుంది. వెంబడే కొద్దిగా అది సబ్స్టిట్యూట్ కాగానే మార్కెట్స్ మళ్ళీ వెంటనే పుంజుకున్నాయి. అట్లాగే మేజర్ ఈ ఐటీకి సంబంధించి కూడా సార్ ఐటీ షేర్లు కూడా చాలా కొంచెం డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది. ఏంటి పొజిషన్ ఏంటి, ఎలా ముందుకెళ్తుంది? లాస్ట్ క్వార్టర్ లో చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేశాయి. మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి ఐటీ స్టాక్స్ లో కొనుగోలు మద్దతు కనబడుతుంది. ఇప్పుడు చూస్తే కనుక ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ ఆల్ టైమ్ హైస్ ని బ్రేక్అవుట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాయి. అంటే ఇంకా షార్ప్ గా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి, అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనకి యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, అక్కడ కూడా సిచ్యువేషన్స్ అనేది కొద్దిగా బెటర్ గా మారే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో. కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ ఐటీ స్టాక్స్ లో కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా జనరిక్స్ రంగంలో దూసుకుపోతుంది. ఫార్మా రంగంలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ తయారీ కోసం 1986లో ఏర్పాటైన ఈ కంపెనీ ఇతర ఫార్మా కంపెనీల కొనుగోలు, కొత్త ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ప్రస్తుతం భారత ఫార్మా రంగంలో మేటి సంస్థగా ఎదిగింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 29,300 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. రైట్, ఇక కంపెనీ ప్రస్తుతం 29 ఉత్పత్తి యూనిట్లతో ఏటా 5,000 కోట్లకు పైగా ఫార్ములేషన్లు, 19,000 టన్నుల ఐపీఐల ఉత్పత్తి సామర్థ్యం కలిగింది ఉంది. ఇక వీటికి తోడుగా వచ్చే 2 ఏళ్లలో మరో 6 కొత్త ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రత్యేక ఔషధాలపై దృష్టి పెట్టింది. దీనికి తోడు అమెరికాతో సహా ప్రధాన మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఇండోనేషియాలో ఫైజర్, బయాట్రిస్ కంపెనీల నుంచి 17 బ్రాండ్లను కొనుగోలు చేసి అక్కడి మార్కెట్పై పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే 14 బయోసిమిలర్ ఔషధాల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. ఇవిగాక మరో 14 పెప్టైడ్ ఏపీఐల కోసం డిఎంఎఫ్లను అమెరికాలో ఫైల్ చేసింది. కాగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద 2,500 కోట్ల పెట్టుబడితో పెన్సిలిన్ జీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. దేశంలో క్రమానుగత పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించడంతో పాటు సామాన్య ప్రజానికానికి ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో కలిసి కృషి చేస్తున్నట్లు సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బొచ్చు తెలిపారు. ఇక దేశీయ మదుపరులు త్వరలోనే నెలకు 250తో సిప్ చేయగలుగుతారని ఆమె అన్నారు. ఇక సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఓ సదస్సులో బుచ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక కాగా దేశంలో తొలిసారి 250 సిప్ ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ సంస్థల పథకాల్లో నెలకు కనీసం సిప్ చేయగలిగే పరిమితి 500గా ఉంది. ఇక లిస్టెడ్ కంపెనీలకు సమాచార బహిర్గత ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు సింగిల్ ఫైలింగ్ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు బుచ్ తెలిపారు. ఇక కొత్త విధానంలో లిస్టెడ్ కంపెనీలు ఏదైనా స్టాక్ ఎక్స్చేంజీకి సమాచారం అందిస్తే ఆ సమాచారం ఇతర ఎక్స్చేంజీల్లోనూ ఆటోమేటిక్ గా అప్లోడ్ అవుతుంది. తద్వారా కంపెనీలు ప్రతి ఎక్స్చేంజీలకు విడివిడిగా ఫైలింగ్ చేసే బెడద తప్పుతుంది. ఇక దేశీయ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ మిడ్ సైజ్ ఎస్యూవీ కూపే కర్వ్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లను మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర 9,99,000. ఆగస్టు నెలలోనే టాటా కర్వ్ విద్యుత్ వెర్షన్ ను విడుదల చేసింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో దీన్ని ప్రవేశపెడుతున్నామని, మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ విభాగం ప్రస్తుతం 16% వాటా కలిగి ఉందని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విభాగం ఎండీ శైలేష్ చంద్ర అన్నారు. ఇది చాలా పోటీతో కూడిన విభాగమని, ఈ విభాగంలో ఆలస్యంగా ప్రవేశించిన ఏ కంపెనీ అయినా తమ కారును ప్రత్యేకంగా కనిపించేలా తయారు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇక అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎస్యూవీ కూపే బాడీతో కర్వ్ ను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక కర్వ్ 2 పెట్రోల్, 1 డీజిల్ వెర్షన్ లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న బిజినెస్ అప్డేట్స్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబీ.